ఆలయంలోకి ప్రవేశించడానికంటే ముందుగానే మనం ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే చక్కటి గోశాల కనిపిస్తూ ఉంది. అక్కడ చూస్తే గోమాతలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఒక్కసారి గోమాతకి నమస్కరించుకుందాము. ఆలయ ప్రాంగణంలో కాలు పెట్టగానే భక్తి భావము, ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటూ ఉంది. మరి గర్భాలయంలో ఉన్నటువంటి ఆ గోదా తాయారు సమేత రంగనాథ స్వామి అల్లంత దూరంలోనే మనకు చక్కగా దర్శనమిస్తూ ఉన్నారు. మరి స్వామివారిని ఒక్కసారి మనసారా దర్శనం చేసుకుని తరిద్దాము. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభం కనిపిస్తూ ఉంది. భక్తులు ఈ ధ్వజస్తంభం వద్ద నిలబడి స్వామివారికి వారి మనసులోని కోరికలు విన్నవించుకుంటూ ఉంటారు. మరి ధ్వజస్తంభం ముందు నిలబడి ఎవరైతే స్వామివారికి వారి కోరికలను విన్నవిస్తారో తప్పకుండా ఆ స్వామి వారి కోరికలను నెరవేరుస్తూ ఉంటాడు. అంతరాలయంలో కొలువై ఉన్నటువంటి ఆ స్వామివారి దివ్య విగ్రహమూర్తిని చూడగానే మనసు ఎంతో ఆహ్లాదంగా పులకరించిపోతుంది. ఆధ్యాత్మిక భావన, భక్తి భావన అనేటువంటిది కలుగుతూ ఉంది. త్రేతాయుగంలో రావణ సంహారం జరిగిన తర్వాత శ్రీరాముల వారు విభీషణుడికి స్వామివారు ఉన్నటువంటి ఈ రూపంలో దర్శన భాగ్యాన్ని కల్పించి నేను ఈ రూపంలో కొలువై ఉంటాను అని ఆ విభీషణునికి ప్రతిజ్ఞ చేశారట. అందుకని మొదటగా ఆ శ్రీరంగంలో స్వామివారు ఇదే విధంగా అంటే శేషపాన్పుపై పవలించినటువంటి ఆ రంగనాథ స్వామి రూపంలో మనకు ఆ శ్రీరంగంలో కనిపిస్తూ ఉంటాడు. అదే విధంగా అదే అవతారము, అదే మూర్తిలో ఇక్కడ మనకి స్వామివారు కొలువై కనపడుతూ ఉన్నారు. మరి ఈ స్వామివారు గోదా తాయారు సమేత రంగనాథ స్వామిగా ఇక్కడ కొలువై ఉన్నారు.